జై సార్, జై సార్. సార్, మీరడిగిన మాట్లాడలేని వినలేని పని మనిషి. మీ పేరు? నీ పేరు 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 సార్, ఆవిడ పేరు భాగ్యం అంట సార్. ఇంకేమైనా టెస్ట్లు చేస్తారా సార్? అక్కర్లేదు. తను చాలా రోజుల నుంచి నైట్ ఇక్కడే పనిచేస్తుందని అర్థమయ్యేలా చెప్పావు కదా? చెప్పేశాను సార్, మొత్తం హిస్టరీయే చెప్పేశాను సార్. జాను, అమ్మయ్య, బతికిపోయాను. చాలరా బాబు. ఎవరు సార్ తను? నిన్ను చూశానన్నావు కదా జాను, మన పని మనిషి. నిన్న నువ్వేనా? పిలుస్తుంటే స్పీడ్గా వెళ్ళిపోయింది. మేడం, మీరడిగేది ఆవిడికి అర్థం కాదు, నేను చెప్తాను. మేడం, నిన్నే అడుగుతున్నారు, చెప్పవే. నిన్న మేడం పిలుస్తుంటే వెళ్ళిపోయావంట. ఓహో, ఆహా, అది మేడం మ్యాటరు. వైకుంఠం, తను చెప్పలేదు, వినలేదు. మర్చిపోయింది సార్, ఏమనుకోకండి. తను మన ఇంట్లో రాత్రిపూట పనిచేయడానికి ఎలా ఒప్పుకుంది? మేడం, నిన్ను నైటు ఎందుకు పనిచేస్తున్నావు అని అడుగుతున్నారు మేడం. ఓకే ఓకే, నేను చెప్తా మేడం. ఏమీ లేదు మేడం, రాత్రిపూట పాపం వాళ్ళ నాన్న తాగొచ్చి రోజూ గొడవ చేస్తాడంట. అది తప్పించుకోవడానికే ఇలా రాత్రిపూట పని మనిషిగా మారిపోయిందంట మేడం. పాపం. అమ్మయ్యా, జై హ్యాపీ, ఐఎమ్ సేఫ్. సార్, ఓకేనా? అమ్మయ్యా, నేను సేఫ్. ఇక నుంచి నువ్వు నైట్ పని చేయాల్సిన అవసరం లేదు, డే టైంలోనే రావాలి. వైకుంఠం, చెప్పు. ఈ రోజు నుంచి నైట్ వద్దు, పగలు 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 రమ్మంటున్నారు. అప్పుడొచ్చి పని చేసుకోమంటున్నారు. డే టైంలోనే వస్తుందంట మేడం. ఆ అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జై సార్, కాఫీ తాగుదామా? యా. అమ్మా, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు. మేడం, తనకు అర్థం కానట్టుంది, నేను చెప్తాను. కాఫీ కాఫీ. నిమిషం కూడా మాట్లాడకుండా ఉండలేదని తీసుకొచ్చి మాట్లాడలేని మనిషిని చేసావు కదా. ఇంటికి రా, చెప్తాను నీ పని. ఇక్కడ కాదు, నీకు ఉప్పు పాతరేస్తాను. నేను చూపిస్తా పద. నేను చూపించొస్తాను మేడం. ఓకే, పదమ్మా, పద. ఇలాగే. జాను, నీకు ఆ పని మనిషి ఓకే కదా? వద్దంటే మార్చేద్దాం.
అలా ఏం లేదు సార్, నాకు ఓకే. పాపం చాలా కష్టపడుతుంది. అమ్మయ్య, ఇక పని మనిషి ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఏంటి అది కాఫీ పెట్టమని ఆర్డర్ వస్తుంది, నేను పెట్టను పో. నీకు దండం పెడతా, మెల్లగా మాట్లాడవే, వాళ్ళు వింటారే. నీకు దండం పెడతా భాగ్యం, గట్టిగా మాట్లాడుకోమా. ఏ ఎందుకంత భయపడతావు? వసేయ్, నీకు ఆ మిస్టర్ సైకో గారి గురించి తెలీదే భాగ్యం. నువ్వు లైటర్తో స్టవ్ వెలిగించినంత ఈజీగా వాడు నా తలలో బుల్లెట్ తిప్పేస్తాడే భాగ్యం. అప్పుడు నీ సౌభాగ్యానికి కరువు వస్తుందే భాగ్యం. సరే అయితే నేను వినలేని మనిషిలా మాట్లాడలేని మనిషిలా నటించాలా లేక పని చేయాలా? ఏదో ఒకటి చెప్పు. రెండూ నా వల్ల కాదు. సరే, నువ్వు బెబ్బ అంటూ నటించు. ఈ కిచెన్ పనంతా నేను చూసుకుంటాలే. అయితే ఓకే. ఇంకా లేట్ ఎందుకు? వాళ్లతో పాటు నాకు కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టు. ఈ అమ్మ జీవితం, ఇక్కడ పనే, ఇంట్లోనూ పనే. నువ్వు కూర్చో బంగారం, ఇక్కడ కూర్చొని యాపిల్ తింటూ ఉండు, నేను కాఫీ పెడతా. డుంగురు 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 డుముకో డుంగురు 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 హై డుంగురు 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 డుముకో డుంగురు 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 హయ్యా. ఇప్పుడు కాదు, ముందు వాళ్ళకి ఇచ్చేసి వస్తా. ఓ సరే.